హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్. మరి కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమా అఖండ. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సింహ, లెజెండ్, అఖండ ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో అఖండ 2 కూడా రిలీజ్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో ఇప్పటికే విలన్ కోసం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే టాలీవుడ్ బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం మనకు తెలిసింది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో మళ్ళీ మరో మూవీ అంటే నందమూరి ఫ్యాన్స్కు చాలా ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే అఖండలో ద్వితీయ పాత్రలో బాలకృష్ణ నట స్వరూపాన్ని చూపించిన బాలకృష్ణ, బోయపాటు ఇప్పుడు అఖండ 2లో కూడా అంతకు మించి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అఖండ 2 ఓ డిఫరెంట్ జోన్లో విభిన్న కథనాంశంలో సోనియా ఫ్యాంటసీ ఎలిమెంట్కు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిస్తున్నారు. బోయపాటి ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది ఎలా ఉంటే అఖండ 2 స్టోరీ అంతా సైతాన్ నేపథ్యంలో సాగుతుందంట. ముఖ్యంగా ఇందులో విలన్ రోల్కు బోయపాటి చాలా పవర్ రూల్ రాస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో విలన్ కోసం తెగ చర్చలు జరుగుతున్నట్లు, ఇందులో విలన్ కోసం కొన్ని పేర్లు బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాత్ర కోసం బోయపాటి ఇప్పటికే బాబీ డియోల్, సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ సినీ యాక్టర్లను కలిశారంట. ఈ సినిమాలో విలన్ రోల్కి బాబీ డియోల్ ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్లో నటించి తన సత్తాను చూపుకున్నట్టు తెలుస్తుంది. అలాగే సంజయ్ దత్ కూడా కేజీఎఫ్ టూలో తన ప్రత్యేకమైన విలన్ను ఒక పవర్ఫుల్ విలన్ రోల్గా నటిస్తూ తనకున్న గుర్తింపును తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, దీన్ని బట్టి బాలకృష్ణకి సంజయ్ దత్ ఒక సరైన విలన్ అని తెలుస్తుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమా సూపర్ హిట్ అవుతుందని, వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్లు చాలా గుమ్సొమ్మలు తెప్పించేలా ఉంటాయని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్గా రోల్గా ఫిక్స్ అయినట్టు దాదాపుగా తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే ఇది కాక ఈ సినిమాలో బోయపాటి దక్షిణ భారతదేశంలో ఉండే ఆలయాల ప్రాచుర్యం, వాటి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ సినిమా బాలయ్య, సంజయ్ దత్తుల పాత్రల్ని అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ NBK 109లో ప్రాజెక్టులో బిజీగా ఉన్నట్లు విషయం తెలుస్తుంది. ఈ సినిమా పూర్తయ్యాక అఖండ 2ని అడుగు పెట్టాలని చిత్ర యూనిట్ చెప్తుంది. ఇప్పటికే అఖండ 2 నుంచి వచ్చిన కొన్ని సీన్స్ సినిమాకి గూస్బంప్స్ తెప్పించేలా ఉంటుందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే సంజయ్ దత్ విలన్ పాత్రలో మంచి మాస్ రోల్లో కనిపిస్తారని ఇప్పటికే బోయపాటి శ్రీను చిత్రం పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.